వ్యాసంగంలో ఉన్నవాళ్ళు మినీ కవితలు, వచన కవితలు, పద్య కవితలు, హైకూలు, మినీ కవితలు, ప్యారడీలు అంటారు. అందులో ఇంక ప్యారడీలు అనేటప్పటికీ ఈ మధ్యనే కొత్తగా పరిచయమైనటువంటి జొన్నావిత్తుల రామలింగేశ్వర స్వామి గారు అడుగడుగున ఆహ్లాదాన్ని కోసం తనకు వచ్చిన ఆ తెలుగు భాషని ప్రజల్ని నవ్వించడం కోసం ఉపయోగించే గొప్ప సాహితీవేత్త. అతను ప్యారడీలో అతను చేస్తున్నటువంటి కొన్ని ప్రోగ్రాంలు యూట్యూబ్లు చూసిన తర్వాత మాత్రం నాకు ఇది నా తల్లిగారి గురించి రాయాలనిపించి రాశాను కవిత. అయితే ఇది మాత్రం నువ్వే కావాలి అనేటువంటి ఒక సినిమా ఒకటి రీసెంట్గా పాపం తీసారు. 2000 సంవత్సరంలో నేను జూనియర్ కాలేజ్ సివిక్స్ లెక్చరర్గా చేసే రోజుల్లో ఈ పాట ఓ పెద్ద టాప్ అనమాట. నువ్వే కావాలి రాచిలక అంటూ ఏదో పాట ఒకటి ఉంటుంది. అది ఏదైనా అవ్వచ్చు, కానీ నేనేంటంటే ఆ యొక్క పాటని తొలి ప్యారడీగా నన్ను కనిపెంచిన కన్న తల్లిని చక్కగా ఊహించుకుంటూ రాశాను. ఊహించుకోకల్లా లోపల మనసు ఆత్మ అంతా కూడా ఈ నిర్మల గారే ఉన్నారు. నిర్మలత్వంతో ఆమె పంచప్రాణాలు పెట్టుకుని నన్ను పెంచుకున్నారు. ఆమె ప్రేమ ఆప్యాయతలే ఇవాళ ఈ రోజు నన్ను ఇంత ఉన్నత స్థానంలో నిలబెట్టాయి అని చెబుతున్నాను. అదే కాక ఇంకో నిజం ఏంటంటే కాస్త ఏదో ఆ లాయర్గా కోర్టులో అలా అడుగుపెట్టి నా సగం దుఃఖాలని నా అంతటి నేను వదులుచుకుంటూ సలహాలు తీసుకుంటూ అలా న్యాయ నిపుణులతో అలా ముందుకెళ్ళి. అయితే ఈ ప్యారడీ మాత్రం మనం చూద్దాము. మన కంఠం కోయిలలా ఉండక్కల్లా కాస్త భాషాభావం అర్థమైతే చాలు. నా కంఠం ఎంత పెద్దగా ఉంటుందా, మగవాళ్ళ కంఠంలో ఉంటుందా, ఆడవాళ్ళు అన్నది నేను చెప్పలేను. కానీ కాస్త మాటలు కవితని మాత్రం మీకు కావాల్సినట్టుగా మిమ్మల్ని ఊహించుకోండి అని చెబుతూ చక్కగా మా యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి ఎవరైనా చూస్తున్న ప్రేక్షకులకి కోయిల కంఠంలా ఊహించుకుంటూ ఈ కవితని కాస్త ఆస్వాదించండి అని చెబుతూ ఈరోజు ఈ కవిత